వీడియోలో సేమియా కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలి అనేది చాలా ఈజీగా చూపిస్తాను. మనకి బయట దొరికే సేమియా ఐస్ లాగే సేమ్ ఉంటాయండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి మనం ఇంట్లోనే చేసి పెట్టొచ్చు సేమియా కుల్ఫీని అయితే. ఇవి చాలా ఈజీగా 2, 3 ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మరి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ తిరుమల అండి. ఈరోజు నేను మీకు చిన్ననాటి జ్ఞాపకాలైన సేమియా ఐస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నాకు ఇక్కడైతే కుల్ఫీ మౌల్డ్స్ ఉన్నాయి. వీటితో నేను సేమియా ఐస్ని అయితే చేసేస్తాను అనమాట. ఏమీ అవసరం లేదు, చాలా ఈజీగా మనం సేమియా ఐస్ని అయితే తయారు చేసుకోవచ్చు. సేమియా ఒకటి, వాటర్ ఒకటి ఉంటే చాలు. మనం సేమియా ఐస్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుంది కాబట్టి ఆరెంజ్ కలర్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది. చిన్నప్పుడు అసలు ఐస్ బండి వస్తే దాని వెనకాల పరిగెత్తి కొనుక్కునే వాళ్ళం అనమాట సేమియాస్ని. ఇప్పుడు ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మరి. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకున్న తర్వాత మనం ఎన్ని కుల్ఫీస్ చేసుకోవాలనుకుంటున్నామో సేమియా కుల్ఫీస్ అన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు వచ్చేసి 8 కుల్ఫీస్ ఉన్నాయన్నమాట. వీటిని 8ని చేయాలనుకుంటున్నాను, అందుకని చెప్పి ఇన్ని వాటర్ అయితే వేసుకున్నాను. నీళ్లు మరిగేటప్పుడు మనం సేమియాని అయితే వేసుకుందామండి. పంచదార ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, పంచదార వేసుకోవాలండి స్వీట్ కోసం అయితే. ఇప్పుడు నేను 1 కప్, హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగానే ఉంది. స్వీట్ ఎక్కువ వద్దనుకునే వాళ్ళు కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసి బాగా ఉడికేటట్టు ఉడికించాలన్నమాట. ఉడికించుకోవాలి. అప్పుడే మనం సేమియా వేసి తినేటప్పుడు స్మూత్గా బాగుంటుంది సేమియా అనేది. సేమియాలను వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి, లేదంటే సేమియా అంతా గడ్డగట్టేస్తుంది అనమాట. ఇలా కలుపుకుంటే విడివిడిగా ఉంటుంది, పలుకులు కింద కలుపుకుంటూ ఉండాలండి. సేమియా అనేది గడ్డలు కట్టకుండా ఉండాలి కదా. ఇగో చూడండి, మనం ఎంత కలిపినా అక్కడక్కడ ఇలాగా ఉండల కింద అయితే అవుతుంది అనమాట. దీనికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం కలుపుతూ ఉంటే అవి విడివిడిగా అయిపోతూ ఉంటాయి. సేమియా చాలా ఈజీ అండి ప్రాసెస్. మనకి వాటర్, సేమియా, పంచదార ఉంటే చాలు. మనం ఇంట్లో ఉన్న టీ గ్లాసులలో కూడా వేసుకోవచ్చు, కానీ అప్పుడు మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట. అదే మనం ఇలా కుల్ఫీ మౌల్డ్ కొనుక్కున్నామంటే ఎప్పుడు తినేసిన తర్వాత క్లీన్ చేసేసి పెట్టేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ అయితే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి సేమియా ఉడికే వరకు. సేమియా ఉడికేలోపు ఫుడ్ కలర్ని అయితే వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా మొత్తం కలుస్తుంది అనమాట. అలాగే ఈ కుల్ఫీ సెట్ అనేది మనకి చైనా బజార్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయండి. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. చూసారు అది లోపలైతే ఎలా ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో పోసేసి ఇలా పెట్టేసాం అనుకోండి, ఈ స్టిక్కి మనం సేమియాస్ అయితే రెడీ అయిపోతుంది. సేమియాస్కి సపరేట్ ట్రేస్ అయితే ఉంటాయి, కాకపోతే మనం ఇందులో కూడా చేసుకోవచ్చు, అదే అని కాదు. ఇది సేమియా కుల్ఫీ అవుతుంది, అందులో వేస్తే సేమియా ఐస్ అవుతుంది అనమాట. సేమియా అనేది ఉడకాలండి, ఇంకా ఉడకాలి. మెత్తగా ఉడికితేనే మనం సేమియా ఐస్ తిన్నప్పుడు మనకి బయట ఎలా అయితే దొరుకుతాయో సేమియాస్ అలాగే ఉంటాయి. ఇది మొత్తం బాగా ఉడికిన తర్వాత మనం పంచదారని అయితే కలుపుకుందాము. సేమియా ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు పంచదారని వేసుకుందాం అండి. పంచదార వేసుకున్నాక ఆ సేమియా కూడా పంచదార అనేది లాక్కుంటుంది. ఇక్కడ హాఫ్ కప్ చక్కెరని అయితే తీసుకుంటున్నాను, పంచదారని. ఇప్పుడు ఈ పంచదార ఈ సేమియా కలిపి ఉడకడం వల్ల సేమియా కూడా మనం తినేటప్పుడు తీయగా భలే ఉంటుంది అసలు. చిన్నప్పుడు ఈ సేమియా ఐస్ కోసం హార్న్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, బోర్లాగా. దాన్ని కొడితే అసలు ఆ సౌండ్కి ఐస్ క్రీమ్ వచ్చిందని బ్యాగ్లో దాచుకున్న డబ్బులని తీసుకుని ఐస్ క్రీమ్ పడేదైతే పరిగెత్తే వాళ్ళ పిల్లలు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది పల్లెటూరు సైడ్ అయితే. ఇక్కడ మనకి చాలా తక్కువ ఈ సేమియా ఐస్లు అయితే, సిటీల్లో తక్కువ అండి. మనకి ఎంతసేపు కుల్ఫీలు ఇలాంటివే, కానీ ఇలా సేమియాస్ అయితే ఒకప్పుడు అయితే ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయి, కాకపోతే దీని ప్రైస్ అనేది 10 రూపీస్కి అయితే చేంజ్ అయింది. మా చిన్నప్పుడు సేమియా ఐస్ వచ్చేసి 2 రూపీస్ ఉండేదండి. ఇప్పుడు అదే సేమియా ఐస్ మేము ఊరు వెళ్ళినప్పుడు కొనుక్కోవాలంటే 10 రూపాయలు అవుతుందన్నమాట. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ని కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, మనకి పల్లెటూరులో బండి మీద దొరికే సేమియా ఐస్ అయితే ఈ కలర్లోనే ఉంటుంది. పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనకి పంచదార కూడా థిక్నెస్ అనేది వస్తుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి సేమియా కూడా ఉడికిపోయింది, చూసారు కదా, ముక్కలుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత మాత్రమే మనం ఈ కుల్ఫీ మౌల్డ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే ఇది కొంచెం ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది కాదు. చల్లారిపోయిన తర్వాత ఇందులోకి అయితే వేసేసుకుందామండి. ముందైతే వాటిని నీటిలో పెట్టి చల్లార్చి పెట్టుకుందాము. చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత వీటిని అన్నిటిని ఇలా తీసేసి
కడుక్కున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం ఎంత పోసుకోవాలనుకుంటున్నామో కుల్ఫీ పొడవు ఎంత ఉందో అంత అయితే పోసుకోవాల్సి ఉంటుంది. కలుపుకుంటూ పోసుకుంటే సేమియా అనేది ఐస్ మొత్తం వస్తుందన్నమాట. అన్నిట్లోనూ నింపేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత అండి మనకి పైనుంచి క్యాప్స్ అయితే పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు మార్నింగ్కి మనకి సేమియా కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఇప్పుడు నేను మీకు ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తాను, అలాగే రేపు మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు కూడా చూపిస్తానండి ఎలా వచ్చిందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నేను కొంచెం మిగిలితే ఇలా గ్లాసులో అయితే వేసుకున్నాను, కానీ నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే లేవండి, అందుకని అలా పెట్టేశాను. చూద్దాం తర్వాత, పిల్లలు అయితే అలాగైనా తినేస్తారు ఐస్ క్రీమ్ అంటే చాలు. అయితే ఇలా అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ అయితే పెట్టేసుకొని రేపొద్దున చూపిస్తాను మీకు. కొద్దిసేపు వాటర్లో అయితే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇవి నార్మల్గా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను మీకు అన్నీ తీసి చూపిస్తాను ఎలా వస్తాయి అనేది. కొద్దిసేపు వాటర్లో పెట్టుకుంటే ఈజీగా వస్తాయండి, ఎందుకంటే లేదంటే గడ్డగట్టేసి ఉంటాయి కదా, రాదు. ఇదిగోండి సేమియా కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఇలా అన్నీ తీసేసుకుందాం. చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో. సేమియాలు చూస్తుంటే నిజంగా నాకైతే తినేయాలనిపిస్తుందండి, అంత బాగున్నాయి. అసలు ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తాం కదా. మీరు లైక్ చేస్తే మాకు అదొక హ్యాపీనెస్ అనమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది అసలు చెప్పలేనంత హ్యాపీనెస్ ఇస్తుంది. అన్నీ తీసి చూపిస్తాను మీకు లాస్ట్లోని. కొంచెం గ్రిప్ ఉంటుందన్నమాట, కొంచెం మనం ఇలా లాగినట్టయితే వాటర్లో పెట్టి వచ్చేస్తాయండి అన్నీ ఈజీగా. చూడండి కుల్ఫీలు అయితే ఇలా వచ్చినాయండి, కానీ వెంటనే కారిపోతాయి అనమాట. ఒకటి తీసేలోపు ఒకటి అయితే కారిపోతూ ఉంటాయి. మనం కొనుక్కున్నప్పుడు కూడా తినేలోపే కారిపోతాయి. ఇవి అంత బాగుంటాయి టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.